జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పోలింగ్ బూతుల వెంట తిరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని అన్నారు. కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా గుర్తించామని స్పష్టం చేశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్వి కర్ణన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏమైతుంది? రిపోర్టర్ నేను తీసుకుంటాను. టీ న్యూస్ రిపోర్టర్ మీకెందుకు చూపించాలా? మీకెందుకు చూపించాలి? రోడ్డు మీద తీసుకుంటున్నా, మీకు ఏమైతుంది? అవునే, రోడ్డు మీదకి వెళ్ళి తీస్తున్నా కదా. మా ఇంట్లో మేము ఉంటే ఎందుకండి మీకు అంత ఇబ్బంది? నేను ఇబ్బంది పోలింగ్ బూతుల దగ్గర ఉంటే అది సరే, మీ బాధ్యతగా మీరు చేసుకోండి. ఇది మొత్తం మేమేదో మాట్లాడుకుంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అరే పోలీసులకు తెలిసే, నువ్వు వాళ్ళకి చెప్పు. నాకేం తెలుసా నువ్వు ఎవరో? మీరు కూడా ఎవరో నాకు తెలియదు కదా. అందుకనే అడుగుతున్నా, ఐడి కార్డు చూపిస్తే కదా. ఇగో ఇక్కడ అవసరం బాయ్ బాయ్. బూత్ ఒక దగ్గర ఇప్పుడు ఎలక్షన్ అక్కడ నాన్ లోకల్స్ ఉండదు కదా బేసిక్గా. అంటే ఎట్లా? నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త. నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. రోడ్ మీద ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి, మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు? ఓటు వేయడానికి ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి, మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు చేస్తా అండి? చెప్పండి మీరు. రికార్డ్ ఎందుకు తీసేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు రమ్మను చూపిరాదు? ఏముందండి, క్యాండిడేట్ ఫోటో ఉందా? సార్ మనీ పెట్టు. కాళ్ళు నొప్పింది అనుకో, నడవని కాదు. నేను ఆటో ఆల్రెడీ వచ్చేసాను. ఇంకో పని తెప్పిస్తున్నా.